మహేశ్వరం అనే గ్రామంలో సాంబయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి యుక్త వయసు గల కార్తీక్, గణేష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. సాంబయ్య భార్య పెళ్లైన కొన్నేళ్లకే చనిపోవడంతో ఇద్దరి కొడుకులను కష్టపడి పెంచుతాడు. కార్తీక్ పెద్దవాడు కాగా గణపతి చిన్నవాడు. సాంబయ్య కాలానికి తగినట్లుగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో తాటి ముంజలను సంతలో విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాంబయ్యకు ఒంట్లో నలతగా ఉండడంతో కొడుకులైన కార్తీక్, గణేష్లను తాటి ముంజలు అమ్ముకురమ్మని పంపిస్తాడు. వాటిని సంచిలో వేసుకుని బయలుదేరిన అన్నదమ్ములు మార్గం మధ్యలో, ఎంత ఆలస్యమైనా సరే ఈరోజు తాటి ముంజల్ని అమ్మితే కాని ఇంటికి వెళ్ళకూడదు తమ్ముడు. మనం కూడా లాభసాటి వ్యాపారం చెయ్యగలమని నాన్న గ్రహించాలి. అన్నీ అమ్మేద్దాంలే అన్నయ్యా, కాని అంత ఆలస్యంగా అమ్మడమెందుకు? త్వరగా అమ్మేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. మనం అమ్ముతాం సరే, కొనేవాళ్ళుండొద్దు. మనలా ఎంతమంది అమ్ముతారో తెలుసా అక్కడ? అవును, సంతకు జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఎక్కడైనా కొనుక్కుంటారు. కాని మన దగ్గర ముంజలు కొనుక్కోవాలంటే ఎలా? ఒక ఉపాయం. వేరే వాళ్ళు అమ్మే ధర కంటే కొంచెం తక్కువ ధరకు అమ్మితే ముంజులన్నీ అమ్ముడుపోతాయి కదా. నువ్వన్నది బాగానే ఉంది. ముంజలన్నీ అమ్ముడవుతాయి కాని మనకు లాభం లేకుండా కనీస ధరకు అమ్మితే మనకు నష్టం కదా. తమ్ముడు, నాకు ఉపాయం తట్టింది. నేను చెప్పిన పథకాన్ని అమలు చేస్తే ఎక్కువ ధరకు ముంజలు అమ్మడమే కాకుండా మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కార్తీక్ వచ్చిన ఆలోచన గణేష్కు చెప్పడంతో ముంజలు మొత్తం అమ్మేసిన అన్నాదమ్ములు అనుకున్న సమయానికంటే ముందుగానే ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చిన కొడుకులను చూసిన సాంబయ్య, ఏరా, అంత త్వరగా వచ్చేశారు? ముంజలేమయ్యాయి? అన్నీ అమ్మేశా నాన్నా. రోజు కంటే మంచి లాభం వచ్చింది. ఏంటి, అన్ని ముంజలు అమ్మేశారా? కథలు చెప్తున్నారా? అన్ని ముంజలు ఇంత త్వరగా అమ్మేశారంటే నమ్మడానికి నేనేమీ వెర్రి వెంగలప్పన కాదురా. నిజమే నాన్నా, అన్నయ్య చెప్పింది నిజం. ముంజలన్నీ అమ్మేశాం. మధ్యదారిలో ఆకలేసి ముంజలన్నీ తినేసి ఉంటారు. నేనెక్కడ తిడతానో అని అమ్మమ్మ కబుర్లు చెబుతున్నారు కదా. లేదు నాన్నా, ఒట్టు నిజంగా అమ్మేశాం. ఇదిగో వాటిని అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ము. నిజమా? నాకు నమ్మబుద్ధి కావడం లేదురా. వ్యాపారంలో అంత అనుభవం ఉన్నవాణ్ణి ఇన్ని ముంజల్ని అమ్మాలంటే నాకే ఒకరోజు సమయం పడుతుంది. ఒక్క పూటలో మీరెలా అమ్మగలిగారు? మీకెలా సాధ్యమయ్యింది? అని సాంబయ్య కొడుకులను అడగ్గా కార్తీక్ ఆ ముంజలను ఎలా అమ్మాడో ఇలా చెప్పసాగాడు. నాన్న మనల్ని ఒక్కో ముంజను ముప్పావులకు అమ్మమని చెప్పాడు కదా. మనం రూపాయికి అమ్ముదాం. ఎలాగూ బేరమాడతారు కాబట్టి ముప్పావులాకిచ్చేద్దాం. అప్పుడు నాన్న చెప్పినట్టు ఒక్కో ముంజను ముప్పావులకు అమ్మినట్టే కదా. మనం అమ్ముతాం సరే, కానీ చాలా ఆలస్యమైపోతుంది కదా. నాన్న ఇలాగే అమ్ముకొచ్చేటప్పటికీ రోజూ చాలా ఆలస్యమయ్యేది కదా. దానికి ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం? నువ్వు ముంజలను అమ్ముతున్న పక్కనే నేను కూడా కొన్ని ముంజలను అమ్ముతాను. నువ్వు అమ్మేదానికంటే ఎక్కువ ధర చెప్తాను గనుక ఎలాగూ నీ దగ్గరే కొంటారు. అప్పుడు మన దగ్గరున్న సరుకు మొత్తం అమ్ముడైపోతుంది. ఎలా ఉంది ఉపాయం? గణపతి తెలివిని మెచ్చుకున్న కార్తీక్, చాలా బాగా చెప్పావు తమ్ముడు, పద ముంజలు మొత్తం అమ్మేద్దాం అంటూ సంతకు వెళ్తారు. రండి బాబూ రండి, తాజా ముంజలు, ధర చాలా తక్కువ. ఎండాకాలంలో చలువ చేయాలంటే ముంజలొక్కటే మందు. అమృతం లాంటి ముంజలు బాబూ. ముంజలమ్ముతూ గణపతి అంటున్న మాటలు విన్న ఓ కొనుగోలుదారుడు, ఇదిగో బాబు, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఒక్కో ముంజ ఎంత? ఒక్క ముంజ 2 రూపాయలండి. 10 ముంజలు కొంటే 18 రూపాయలకే ఇస్తానండి. ఎన్నివ్వమంటారు? ఏంటి, ఒక్కో ముంజ 2 రూపాయలా? ఇంకో మాట లేదా? ధర నచ్చితే 20 ముంజలు కొంటాను. కొంచెం తగ్గించి ఇవ్వచ్చు కదా. 20 అంటున్నారు కాబట్టి మొత్తంగా 40 రూపాయలు అవుతుంది. నాకు 36 రూపాయలు ఇవ్వండి చాలు. వీళ్ళిద్దరి మధ్య బేరం సాగుతుండగా ఆ పక్కనే ఉన్న కార్తీక్, ముంజలండి ముంజలు, ఇప్పుడే చెట్టు నుండి దించిన నాణ్యమైన ముంజలు. ధర చాలా తక్కువ. ఒక్కో ముంజ కేవలం రూపాయి మాత్రమే. ఆలోచించిన ఆశాభంగం. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. కార్తీక్ మాటలు విన్న కొనుగోలుదారుడు, అదేంటయ్యా,
నువ్వు 2 రూపాయలు చెప్తున్నావు, అతనేమో ఒక్క ముంజ రూపాయికి అమ్ముతున్నాడు. అంటే నువ్వు చాలా ఎక్కువ ధరకు అమ్ముతున్నావన్నమాట. నీ దగ్గర కొనడం కంటే అతని దగ్గరే కొనడం మేలు. అంటూ కార్తీక్ దగ్గరకు వెళ్లిన కొనుగోలుదారుడు ఏమయ్యో, ముంజలు చాలా తక్కువ ధరకు అమ్ముతున్నట్టున్నావు. కొత్తగా అమ్ముతున్నావా ఏంటి? అదేం లేదండి, ఎండ మండిపోతోంది. ఓ పక్కన అత్యవసరంగా ఇంటికి వెళ్లాల్సిన పని పడింది. సరుకుని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లడం ఎందుకా అని తక్కువ ధరకు అమ్మేత్తనానంతే. నీ పక్కన అమ్ముతున్న కుర్రోడు ఒక్కో ముంజ 2 రూపాయలకు అమ్ముతున్నాడు తెలుసా? అవన్నీ నాకు తెలియదండి. మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు కాబట్టి నా దగ్గరున్న ముంజలన్నీ తీసేసుకుంటే ఒక్కో ముంజు 30 ఇస్తాను. ఏమంటారు? ఈ ఒప్పందం ఏదో బాగుందయ్యా. ఈ ముంజల్ని కొనేసి మా అంగడిలో రూపాయి ధరకు విక్రయించుకుంటాను. అంటూ కార్తీక్ దగ్గరున్న తాటి ముంజలతో పాటు కొనుగోలుదారుడికి తెలియకుండా గణేష్ దగ్గరున్న ముంజల్ని కూడా అమ్మేసి సంతోషంగా లాభంతో ఇంటికి వెళ్తారు. ఇలా మీరు చెప్పినట్టుగానే ముంజల్ని అమ్మాం నాన్నా. చాలా తెలివైన పని చేశారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాన్రా. న్యాయమైన ధరకే ముంజలు అమ్మడమే కాకుండా కొనుగోలుదారుడు కూడా లాభపడేలా తక్కువ సమయంలో వ్యాపారం ముగించుకుని వచ్చారు. అప్పట్నుంచి కార్తీక్ గణేష్ తండ్రి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండగా చూస్తుండగానే వేసవికాలం ముగిసి వానాకాలం ప్రారంభమవడంతో సాంబడు ఏం వ్యాపారం చేద్దామా అని ఆలోచిస్తుండగా అక్కడికి వచ్చిన కార్తీక్ గణేష్లు ఏం ఆలోచిస్తున్నారు నాన్నా? చాలా దిగులుగా ఉన్నారు. ఏం లేదు కార్తీక్, వానాకాలం వచ్చింది కదా, ఏ వ్యాపారం మొదలు పెడదామా అని ఆలోచిస్తుంటే సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి, వర్షాకాలంలో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? గొడుగులు అమ్మితే చాలా బాగుంటుంది నాన్న. వానాకాలంలో బయటికి వెళ్ళాలంటే గొడుగు లేకుండా అడుగు బయటికి పెట్టలేం కదా. గొడుగులకు పెట్టుబడి ఎక్కువ కావాలి. మనకంత ఆర్థిక స్తోమత లేదు కదా. అందుకేమీ బాధపడాల్సిన అవసరం లేదు నాన్నా. మన దొడ్లో 2 ఆవులున్నాయి కదా, వాటికి సరైన మేత కూడా పెట్టలేకపోతున్నాం. అవి ఉండేందుకు సరైన పశువులు పాక కూడా లేదు. ఈ సమయంలో వాటిని మంచిగా చూసుకోలేం కదా. అందుకే వాటిని తీసుకెళ్ళి మన వడ్డీ వ్యాపారి దగ్గర ఉంచుదాం. తన దగ్గరున్న పశువుల పాకలో మన ఆవులు కూడా ఉంటాయి. మన ఆవులను తన దగ్గర ఉంచినందుకు గొడుగుల వ్యాపారానికి కావాల్సిన ధనం తీసుకొని వ్యాపారం ప్రారంభిద్దాం. అవును, అన్నయ్య చెప్పిన ఆలోచన బాగుంది నాన్నా. అలా చేస్తే మన ఆవులు ఆరోగ్య వాతావరణంలో ఉన్నట్టవుతుంది. మన వ్యాపారానికి డబ్బులు వస్తాయి. మరి రోజురోజుకి వడ్డీ పెరుగుతోంది కదా. మనం వడ్డీ ఇవ్వనవసరం లేకుండా మన ఆవులు ఎలాగో పాలిస్తాయి కదా, ఆ పాలనే వడ్డీగా జమ చేసుకోమందాం. ఇద్దరి కొడుకులు చెప్పిన ఆలోచన సాంబయ్యకు బాగా నచ్చడంతో వ్యాపారానికి ప్రారంభించేందుకు ఒప్పుకునే ముందు ఒక షరతు పెడతాడు. మీరు ఏ వ్యాపారం చేసినా న్యాయంగా చెయ్యాలి. తెలిసి మనం ఏ తప్పు చేయకూడదు. ఎదుటి వాళ్ళను మోసం చేసే వ్యాపారం ఎప్పటికీ నిలవదని మర్చిపోకండి. వ్యాపారంలో ఓర్పు, సహనం, ముఖ్యంగా నిజాయితీ ఉండాలిరా. ఒక్కోసారి లాభం రావచ్చు, ఒక్కోసారి నష్టం కూడా సంభవించొచ్చు. లాభం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఎదుటి వాళ్ళను మోసం చేస్తే వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది. అది మన వ్యాపారానికి, మన కుటుంబానికి కూడా మంచిది కాదు. నిజాయితీగా చేసే వ్యాపారం వలన ప్రారంభంలో నష్టం వచ్చినా భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటుందిరా. తండ్రి చెప్పిన వ్యాపార సూత్రాలను మనసుకు తీసుకున్న కార్తీక్ గణపతులు అనుకున్నట్లుగానే ఆవులను వడ్డీ వ్యాపారికి అప్పగించి కావలసిన సొమ్ము తీసుకుని గొడుగుల వ్యాపారం ప్రారంభిస్తారు. ఒకరోజు అన్నదమ్ములిద్దరూ గొడుగులు అమ్ముతుండగా ఒక కొనుగోలుదారుడు వస్తాడు. ఏమయ్యా, గొడుగెంత? ఒక్క గొడుగు 50 రూపాయలండి. 2 కొంటే ఒక్కొక్కటి 45 రూపాయలకిస్తాము. మీరు ఇంత తక్కువకు అమ్ముతే నష్టం వస్తుంది కదా. ఏం పర్వాలేదండి. ఇతరుల కంటే కాస్త తక్కువకు అమ్మితే సరుకు త్వరగా అమ్ముడైపోతుంది. సాయంత్రం లోపు ఇంకొంత సరుకు అమ్మితే భారీ మొత్తంలో లాభాలు రాకపోయినా ఓ మోస్తరు లాభాలు వస్తాయి కదా. మీ వ్యాపారం ఆలోచన చాలా బాగుందయ్యా. ఒక్క రోజులోనే లాభాలు గడించేసి వెళ్ళిపోయే కంటే ప్రతిరోజు వ్యాపారం చేసుకుంటే
జనాలలో కూడా మా వ్యాపారానికి గుర్తింపు వస్తుంది కదండి. మీరు ఇలాగే వ్యాపార సూత్రాలను పాటిస్తూ ముందుకు సాగితే భవిష్యత్తులో ఒక మంచి స్థితిలోకి చేరుకుంటారయ్యా. సరే, నాకొక 2 గొడుగులు ఇవ్వండి. అని అనడంతో గణపతి 2 గొడుగులనిస్తాడు. వాటిలో ఒక గొడుగు కాస్త చిరిగి ఉండటం గమనించిన గణపతి పర్వాలేదులే అని మాట్లాడకుండా ఊరుకుంటాడు. కొనుగోలుదారుడు గొడుగులను తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు అన్నయ్య, ఆయనకు అమ్మిన 2 గొడుగులలో ఒక గొడుగు కాస్త చినిగి ఉంది. చిన్నదే కదని చెప్పలేదు. అయ్యో, తప్పు తమ్ముడు, అలా చెయ్యకూడదు. నాన్న చెప్పారు కదా, నిజాయితీతో కూడిన వ్యాపారం చెయ్యాలని. మన మీద నమ్మకంతో అతను గొడుగును కూడా తనిఖీ చేసుకోకుండా తీసుకెళ్లాడంటే మన మీద నమ్మకమే కదా. ఇంటికెళ్ళి గొడుగులు చూసుకున్నప్పుడు చిరిగిన గొడుగును చూసి మనల్ని ఎంత అపార్థం చేసుకుంటాడు. అది మన వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. వెళ్ళు, ఆయనకి జరిగిన విషయం చెప్పి క్షమాపణ చెప్పి చిరిగిన గొడుగును వాపస్ తీసుకుని మరో మంచి గొడుగివ్వు అని తమ్ముడికి హితబోధ చేయటంతో వెళ్ళిపోతున్న కొనుగోలుదారుడి దగ్గరికి వెళ్లిన గణపతి, నన్ను క్షమించండి. ఆ, మ్, ఆ, నేను మీకిచ్చిన 2 గొడుగులలో ఒక గొడుగు చినిగి ఉంది. ఆ గొడుగు ఇస్తే దాని స్థానంలో మీకు మరో గొడుగు ఇస్తాను. గణపతి నిజాయితీని మెచ్చుకున్న కొనుగోలుదారుడు, నిజాయితీతో కూడిన వ్యాపారం చేస్తున్న నీలాంటి వ్యాపారస్తులు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు. నువ్వు చిరిగిన గొడుగును నాకు అమ్మావని నేను ముందే గ్రహించానయ్యా. కాని నీ అంతటా నువ్వు వస్తావని చూస్తూ ఉన్నాను. అనుకున్నట్లుగానే వచ్చావు. నీ నిజాయితీ నన్ను ఆకర్షించింది. నీలా న్యాయబద్ధమైన వ్యాపారం చేసేవాళ్ల కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నీకు మా రైసు మిల్లులో మంచి ఉద్యోగం ఇస్తాను. నాతో వస్తావా? కొనుగోలుదారుడు మాట్లాడిన మాటలకు అవాక్కైన గణపతి, ఇంతకీ మీరెవరండి? మీరు నాకెందుకు ఉద్యోగం ఇస్తానంటున్నారు? నేను పక్క ఊరిలో ఉన్న 4 రైసు మిల్లులకు యజమానిని. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు అధిక సొమ్ముకు ఆశపడి ఉన్న ధర కంటే అధిక ధరకు బియ్యం అమ్మేవారు. అంతేకాకుండా వడ్లు బెడ్లను బియ్యంలో కలిపి అమ్మడంతో మా వ్యాపారానికి జనాల్లో ఉన్న మంచి పేరు పోయింది. కొనుగోలుదారులు మా వద్ద ధాన్యం కొనడం మానేయడంతో నేను బాగా నష్టపోయాను. అందుకే నీలాంటి నిజాయితీ గల వాళ్ల కోసమే చూస్తున్నాను. మరేమీ అనుకోనంటే, మా అన్నయ్యే నన్ను మీ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పమన్నాడు. తను చాలా నిజాయితీపరుడు. నాకంటే ఆ ఉద్యోగం మా అన్నయ్యకి ఇస్తేనే దానికి న్యాయం చేయగలుగుతాడు. దయచేసి ఆ ఉద్యోగం మా అన్నయ్యకి ఇప్పించండి. ఆస్తి గొడవలలో ఒకరిపై ఒకరు అక్కసు వెళ్ళగక్కుకుంటూ కొట్టుకోవడానికి కూడా వెనుకాడని అన్నాదమ్ములున్న ఈ రోజుల్లో నీకు ఇస్తానన్న ఉద్యోగాన్ని మీ అన్నయ్యకు ఇవ్వమంటున్నావు చూడు. నిజంగా నిన్ను మీ అన్నయ్యను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. కుటుంబ బంధాలకు విలువనిస్తూ ఇంత క్రమశిక్షణతో పెంచిన మీ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. నాకున్న రైసు మిల్లులలో 2 నీకు అలాగే మీ అన్నయ్యకు అప్పగిస్తున్నాను. వాటిని మీ నిజాయితీతో తెలివితేటలతో అభివృద్ధి చేసి లాభాలు తెచ్చేలా చేస్తే జీతమే కాకుండా వ్యాపారంలో కూడా సగం వాటా ఇస్తాను. అనుకున్న విధంగానే రైస్ మిల్ యజమాని గణపతి కార్తీక్లకు ఉద్యోగం ఇవ్వడంతో తండ్రి చెప్పిన వ్యాపార సూత్రాలను పాటిస్తూ తెలివితేటలతో పని వేళలు చూసుకోకుండా నిజాయితీగా కష్టపడి పనిచేయడంతో వాళ్లకు అప్పగించిన రైస్ మిల్లులను లాభాల బాటలో నడిపించారు. పండించిన ధాన్యంలో నాణ్యతను పాటిస్తూ ఎప్పటికప్పుడు కొనుగోలుదారులకు అమ్మడంతో అధిక లాభాలు రావడం ద్వారా గణపతి కార్తీక్లు బాగా సంపాదించి తండ్రిని బాగా చూసుకుంటారు.